యూట్యూబ్ క్రియేటర్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఫేమ్ తెచ్చుకునేది ఓన్లీ జనాల్ని చీట్ చేయడానికేనా? మీరేమనుకుంటారో కింద ఒపీనియన్ని షేర్ చేసుకోండి. నేనైతే మేబీ అందుకేనేమో అనుకుంటూ ఉన్నాను. ఈ సో కాల్డ్ మంగ్లిన్ కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, అంతకుముందు జ్యోతక్క ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓన్లీ మనీ కోసమే కదా. నేనేం తక్కువ తినలేదు అని ఇప్పుడు ముందు లైన్లో నేను కూడా మీతో పాటే రేస్లో పాల్గొంటా అని వచ్చేస్తోంది ద వన్ అండ్ ఓన్లీ అశు రెడ్డి. అశు రెడ్డి అంటే ఎవరో అనుకున్నారు. తను యాక్టర్ అంటే యాక్టర్ కాదు, జస్ట్ బిగ్ బాస్ నుంచి ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని కాంట్రవర్సీస్లో ఇన్వాల్వ్ అయ్యింది. డ్రగ్స్లో కావచ్చు, ఒక ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్తో, కబాలి ప్రొడ్యూసరో డైరెక్టర్తో క్లోజ్గా ఉంది అన్నట్టు ఒక మ్యాటర్ అయితే బయటకు వచ్చింది. డ్రగ్స్లో చాలా పాపులర్ అయిపోయింది. బిగ్ బాస్కి వచ్చాక ఇంకా కొంచెం ఎక్కువ ఫేమ్ వచ్చేసింది. దాన్ని యూజ్ చేసుకునే వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో అన్నీ కూడా వీళ్ళ యొక్క ప్రమోషన్స్ చేసుకుంటూ డబ్బులు అనేవి సంపాదించుకుంటారు. ఈవిడ సినిమాల్లో ఉందా అంటే లేదు, ఏదో కొన్ని వెబ్ సిరీస్లో యాక్ట్ చేసింది, అవి కూడా పెద్ద ఫేమస్ అయినవేం కాదు. కాబట్టి ఈవిడ యాక్ట్రెస్ అంటే కాదని ఒక ఇన్ఫ్లుయెన్సర్, దట్స్ ఇట్. ఒక క్రియేటర్, ఒక ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్. బిగ్ బాస్ ముందే ఈవిడికి ఒక ఎన్ఆర్ఐతో పరిచయం ఉంది. అది కాస్త లవ్లోకి దిగిపోయింది. ఆ తర్వాత వాడి ఎంత పిచ్చివాడో మనకు తెలియదు, కానీ దాదాపుగా ఆస్తుల రూపేణా తనకు 9 కోట్లు క్యాష్, బంగారు, బంగ్లో అండ్ ఆల్సో ఒక కారు, ఇవన్నిటికి కూడా ఫండింగ్ చేశాడు అంటే ఇంకా ఎంత డీప్ లవ్లో ఉండి ఉంటాడో ఆ సారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇలాంటి వాళ్ళని, ఇలాంటి పిచ్చి వాళ్ళని. వీళ్ళదేముంది, చూస్తూ ఉన్నాం కదా, వీళ్ళు డబ్బు కోసం ఎవరినైనా సరే ముంచడంలో నంబర్ 1 అని ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు కావచ్చు, అక్కడే వీళ్ళ యొక్క మెంటాలిటీ అనేది అర్థమైపోతుంది. డబ్బు కోసం మేము పక్క వాళ్ళని తొక్కడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాము. నమ్మడం నమ్మకపోవడం మీ చాయిస్. కరెక్టే కదా. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్ళు ఆటోమేటిక్గా ఉంటారు. అందులో వాళ్ళ తప్పేమి లేదు. మోసపోయిన వాడిదే తప్పంటాను నేను. ఇప్పుడు మంగ్లీ కేసే తీసుకోండి, అందులో ఉన్నారు చాలామంది ఉన్నారు మోసపోయాము అని. అసలు అలా ఎలా అండి నమ్ముతారు? ₹1కి నేను ₹10 ఎక్కువ వేసి ఇస్తాను అంటే నమ్మడానికి మీకు ఎంత కొట్టుకుంటుంటారండి ప్రతి ఒక్కరు. గవర్నమెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని దానిపైన ఫోకస్ చేయండి, అలా వడ్డీలు ఎవరు ఇవ్వరు ఊరికనే, ఇవన్నీ ఫ్రాడు అని చెప్తూ ఉన్నా వెళ్ళి పెడుతూ ఉన్నారు అమౌంట్ అంటే తప్పు మీదే కదా. ఇక్కడ అశు రెడ్డి కేసులో కూడా మేబీ అలాగే అయ్యుండొచ్చు. తను చెప్పిన మాటలకు అంత అసెట్స్ పైన అంత డబ్బు గుమ్మరిచ్చాడు అంటే ఎవరు పిచ్చివాళ్ళు అనాలి? అవతల వాయిన్నే చెప్తాను నేను పిచ్చివాడని. మేబీ నా భార్య, కాబోయే భార్య కదా, నా భార్యకు పెడితే నాకే కదా అనే ఊహలో ఏమైనా పెట్టాడేమో. యాక్చువల్గా ఏం జరిగిందంటే 2019లో కదా బిగ్ బాస్లోకి వచ్చింది. అంతకుముందే వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ తర్వాత అప్ టు 2025 వరకు వీళ్ళు లవ్లోనే ఉన్నారు. పెళ్ళి అంటే 7 ఇయర్స్ వరకు, తను 7 ఇయర్స్ నుంచి పోస్ట్పోన్ చేస్తూ వస్తోంది. అప్పుడప్పుడు డబ్బు కావాలని ఇలా ప్రతిదీ, ఇల్లు, కారు, బంగారు అండి, అసలు అన్నీ కూడా కొనించుకొని, ఎంత తెలివైన ఈవిడంటే ఈవిడ ఆ మొత్తం అన్నీ కూడా తన పేరులోనే రిజిస్ట్రేషన్ చేయించుకోయింది అంటే ఇక్కడే వాళ్ళ తెలివికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కదా. ఎవరికండి ఇంత తెలివి ఉంటుంది? సో ఇవన్నీ చేయించుకుంది. ఇప్పుడు ఆ ఎన్ఆర్ఐ వాళ్ళ ఫాదరు కేసు ఫైల్ చేశాడు, మమ్మల్ని ఇట్లా మోసం చేసింది అని. బట్ వీళ్ళ వర్షన్, వాళ్ళ డాడీ అశు రెడ్డి వాళ్ళ డాడీ అయితే బయటకు వచ్చి అంతా ఫాల్సు అని చెప్తూ ఉన్నాడు. కానీ ఈ అశు రెడ్డి మాత్రం ఇంకా ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు, ఇది ఫాల్స్ ఎలిగేషన్ నా పైన వచ్చింది అని మనకు ఎక్కడ కన్ఫర్మ్ అయితే చేయలేదు. బట్ చూడాలి. అంతకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే తిను ఎంత మనీ మైండెడ్ అంటే సబ్స్క్రిప్షన్ కూడా యాడ్ చేసింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో యాజ్ ఎ విష్ణుప్రియ ఏ విధంగా అయితే యాడ్ చేసిందో అలాగే ఈ అశు రెడ్డి కూడా ఇప్పుడు సబ్స్క్రిప్షన్, మీకు ఎక్కువ కంటెంట్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడే అర్థమైపోతుంది కదా వీళ్ళు ఎంత మనీ మైండెడ్ అని. ఇప్పుడు ఎలాగో తనకు ఫేమ్ వచ్చేసింది, మీడియాలోను, యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ఎక్కడ చూసినా ఇప్పుడు ఈవిడ పేరే మారుమోగిపోతుంది. ఇలా చేసింది అని ప్రతి ఒక్కరు స్టోరీస్లో కావచ్చు, యూట్యూబ్లో, వీడియోస్లో, మీడియాలో, ఇలా ప్రతి చోట వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఎవరైనా సరే, ఇప్పుడు నేను ఈ వీడియో చేసే ముందు కూడా తన వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో తన పేజ్ చూస్తే తను ఏం పెట్టింది అనేది కూడా చూశాను.
ఇలా నాలాగే మీరు కూడా ఏం చేస్తోంది, ఏమైనా రియాక్ట్ అయ్యిందా అని ఇన్స్టాగ్రామ్కి వెళ్తాం కదా, అందులో కొంత కరువు ప్యాచ్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎక్స్క్లూజివ్ కంటెంట్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాదాపుగా 2000 చేంజ్ సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నారు అంటే దాదాపుగా 9 నుంచి 10 లక్షలు నెలకి వస్తుంది. మరి ఇంత మనీ మైండెడ్ వాళ్ళు ఎక్కడా కూడా తను ఈ కేసు పైన కావచ్చు ఇది ఫాల్స్ అని కానీ ఎక్కడా తను స్పందించలేదు. ఒకటి మెన్షన్ చేసింది, నన్ను సంప్రదించకుండా ఎవరైనా నా దీని గురించి మాట్లాడితే నేను లీగల్గా యాక్షన్ తీసుకుంటానని మాత్రమే మెన్షన్ చేసింది. ఇక్కడే మనకు అర్థమైపోతుంది ఏదో తప్పు జరుగుతోంది అని. సో దీని గురించి మీరేమనుకుంటారు, తప్పు చేశారా లేదా? నేనైతే 90% తినపక్కే తప్పు ఉందని అయితే అనుకుంటూ ఉన్నాను. బికాజ్ ఆ ఇంటర్వ్యూస్ కావచ్చు, ఆ డ్రగ్స్ కేసు కావచ్చు, ఇప్పుడు తను పెట్టిన ఈ పబ్లిసిటీని యూజ్ చేసుకుని తను పెట్టిన సబ్స్క్రిప్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తనని యాజ్ ఎ మనీ మైండెడ్ పర్సన్గా అనేది ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి మేబీ తీసుకొని ఉండొచ్చు అని నాకు అనిపిస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.